ఎలా ఉన్నారు సార్? చాలా బాగుంది. సార్ అయితే ఇప్పుడు ఇది మంది మహిళలకి తెలంగాణలో ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేశారు ఇక్కడ తెలంగాణలో. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఈ యొక్క యోగా అనేది ఒక సైన్స్. అంటే జీవితాన్ని ఏ విధంగా మనం నడుపుకోవాలా, మనసును, శరీరాన్ని అన్నిటినీ ఏ విధంగా నిగ్రహంగా ఉంచుకోవాలా, ఒకవైపు అలవాట్లన్నింటినీ కూడా ఏ విధంగా మనం తగ్గించుకోవాలా, ఇలాంటివంటి అన్నింటినీ మన శరీరాన్ని అదుపులో ఉంచుకొని మన మనస్సును కేంద్రీకరించడం ఇది చాలా గొప్ప విషయం. అందుకనే యోగా అనేది ఇది ప్రాచీనమైనటువంటి ఒక భారతీయ సంస్కృతిలో భాగం. ఇది యోగా వల్లనే మునులు ఋషులు అనేక సంవత్సరాలు తపస్సు చేయగలిగారు. అందువల్ల ఈ మౌనం అనేది యోగా, మౌనం ఈ రెండు చాలా ముఖ్యమైన విషయాలు. అందుకనే యోగా అనేది బాడీ ఫిట్నెస్. అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫిట్ ఇండియా కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. అందుకనే ప్రతి స్కూల్లో నేను కోరుకునేది ఏంటంటే ప్రతి స్కూల్లో ఉన్నటువంటి బాలికలందరికీ ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు తప్పకుండా ఒక యోగా క్లాస్ నిర్వహిస్తే పిల్లల్లో చాలా మార్పు వస్తుంది. ఊరికే మనం మాదక పదార్థ ద్రవ్యాలని లేక విద్యార్థుల్లో పెరుగుతున్న నుండి బలుపు కానీ ఒబిసిటీ కానీ ఇలాంటివన్నీ దూరం కావాలంటే మనము ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం ఎంచుకోవాలి. అది ఒకటి దానికి మార్గం యోగా. కాబట్టి అలాంటి యోగాను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు సంకోచించకుండా యోగాను ప్రతి స్కూల్లో ప్రవేశపెట్టాలని నేను కోరుతా ఉన్నాను. వాళ్ళ యొక్క ఆత్మీయత, వాళ్ళ యొక్క బిహేవియర్, హాస్పిటాలిటీ ఏదైతే ఉందో నిజంగా అమోఘం. కుమరయ్య గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేసే రీతిలో చాలామంది ఎమ్మెల్సీలు ఉన్నారు, చాలామంది 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 19 మంది ఎంపీలు ఉన్నారు. ఎవరికి దేని మీద ఒక నిర్దిష్టమైన ఎంతసేపు ఎన్ని కోట్లు వస్తున్నాయి, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నామనే ధ్యాస తప్ప క్రీడాకారులను ప్రైమరీ బేసిక్ గ్రాస్ రూట్ లెవెల్లో నుంచి ఎలా పైకి తీసుకురావాలనే జిజ్ఞాస అందరు కరస్పాండెంట్లకు లేదు. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చాలామంది చైర్మన్స్, లక్ష్మణ్ రెడ్డి చైర్మన్ కూడా వచ్చారు. ఆయన కూడా ఫ్రీ అడ్మిషన్స్, ఎవ్రీ ఇయర్ 5% ఫ్రీ అడ్మిషన్స్ ఇస్తారు. అలాగే కుమరయ్య గారి తత్వం అన్ని క్రీడలను ప్రమోట్ చేయాలనే ఆయన యొక్క తత్వం ఏదైతే ఉందో నిజంగా గర్వనీయం. ఇంకా అందరూ కూడా ఆయనను ఫాలో కావాలని కోరుకుంటా ఉన్నాం. ఆయన చాలా లేటుగా రాజకీయాలకు వచ్చాడు. ఇంకా కూడా ఆ పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయికి ఈ పాఠశాల ఎదగాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్ అయితే ఇప్పుడు మనకు ప్రభుత్వం ఇంకెన్ని మార్పులు తీసుకురావాలంటారు స్పోర్ట్స్కి సంబంధించింది కానీ? ప్రభుత్వము 465 కోట్ల రూపాయలను గత సంవత్సరం బడ్జెట్లో పెట్టింది. ఈసారి మేము 1000 కోట్లు అడుగుతా ఉన్నాం. సిస్టర్ స్టేట్ 1500 కోట్ల రూపాయలు అలొకేట్ చేసింది. పిల్లవాడికి ఏ రోజైతే ఆ బడ్జెట్ అలొకేషన్లో నుంచి ఆ డబ్బులు బైఫర్కేట్ అయి చెందుతాయో ఆ రోజే మనం ప్రమోషన్లోకి పోతున్నామని మనం భావించాలి. అది అనలైజేషన్ శాట్స్ తర్వాత స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో నుంచి అది ఎప్పుడైతే వస్తుందో ఆ క్రీడాకారునికి ఆ ప్రైమరీ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఎప్పుడైతే చెంది అతను ఎప్పుడైతే ఎదుగుతాడో అప్పుడే మనము ప్రోగ్రెస్లోకి వస్తాం. ఇది సీఎం గారికి అంటున్న కళలకు నిజంగా ఈ పాఠశాల ఒక నిదర్శనం. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ ఇవాళ? చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే బేసిక్గా యోగా అంటేనే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మన చుట్టుపక్కల. దాంతోపాటు ఈ కాలేజ్ స్కూల్ ఏదైతే ఉందో ఇది పిల్లలది. సో న్యాచురల్గా పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక గాలి మంచి వాతావరణం ఉన్నప్పుడు ఆహ్లాదకరంగా ఏ విధంగా ఉంటుందో గాలితో పాటు పిల్లల యొక్క వైబ్రేషన్తో ఒక ప్లెజెంట్నెస్ ఉంది. దీన్ని యోగా చేయడం ద్వారా అందరు యోగా వాళ్ళు, యోగా ప్రొఫెషనల్స్, యోగా కోచెస్, జడ్జెస్, మిగతా పార్టిసిపెంట్స్ వచ్చారు. కాబట్టి ఇది ఒక టెంపుల్ ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటుంది. ఆ విధంగా అనిపిస్తుంది. ఎలాంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ లాంటివి ప్రొవైడ్ చేశారు సార్ ఇప్పుడు విన్నర్స్కి? ప్రైజ్ దాదాపు 8 ఈవెంట్స్ ఉన్నాయి ఇక్కడ. విన్నర్కు 20,000 దాదాపు, అండ్ మిగతా సిల్వర్కు 15, 10,000 బ్రాంజ్ మెడలిస్ట్. ఆ విధంగా వాళ్ళకు అంటే ఆ అమౌంట్ తక్కువనే అనిపిస్తుంది, బికాజ్ వాళ్ళు ట్రావెలింగ్ చేసి వస్తారు, ఎంతో పడతారు. జస్ట్ ఎంకరేజ్, హానరింగ్ దెమ్. ఒక చిన్న బొకే ఇస్తే హానరింగ్ ఎట్లా ఉంటుందో డబ్బు కూడా అట్లా, ఆ విధంగా, అంతేగాని అట్లా. థ్యాంక్ యూ సో మచ్ సార్.